హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. అయితే మొన్న చెట్ల పని చేయిస్తున్న రాజు వచ్చాడు అని చెప్పా కదండి. అదే రోజు మధ్యాహ్నం తర్వాత పొద్దున తనకి బ్రేక్ఫాస్ట్, టీ, తర్వాత లంచ్ తర్వాత కొంచెం రెస్ట్ ఇచ్చి ఆఫ్టర్ 2:30 తర్వాత పైనకి వెళ్ళామండి. పైన కూడా చాలా ఈ మల్లె చెట్టు ఉంది కదా ముందు, ఆ మల్లె చెట్టు చాలా అంటే చాలా పిచ్చిగా పెరిగిపోయిందండి. పూలు పైనకి వెళ్ళినా అందట్లేదు, కింద ఉన్న అందట్లేదు, మధ్యలో పూసేస్తున్నాయి. అందులో ఆ ఆకులు పడి ఆ మూలంతా కూడా ఇట్లా నాచులాగా వచ్చేసి బిల్డింగ్ ఖరాబ్ అయ్యేలాగా అనిపించిందండి. అయితే నా ఆలోచన ఏంటంటే పైన బాగా చెట్టు ఉండే అండి. అంటే చాలా వరకు నేను వీడియోలో చూపించలే, ముందంతా పడేసిన తర్వాత చూపించాను. ఈ బొంగులు, తర్వాత ఈ తడికెలు, ఇట్లాంటి ఇల్లు కట్టినప్పుడు పైన పని చేసినప్పుడు మిగిలిన అన్నీ కూడా పక్కన పడేసి పెట్టానండి. అయితే వాటన్నిటిని ఒక పాత కూలర్ పాడైపోయి ఉంటే అది పైన పడేసాము. అంటే ఏది పనికి రాకున్నా దాన్ని పైన పడేయడం అనేది ఒక అలవాట్లు అయిపోయి పైన మొత్తం క్లీన్ చేయించానండి. అయితే నాకు ఆలోచన ఏంటంటే పైన ఒక 20 వరకన్నా ఒక పెద్ద డ్రమ్బుల్ లాంటివి పెట్టేసి కొంచెం పెద్ద మొక్కలు పెట్టాలన్న ఆలోచన ఉంది. సమ్మర్ వరకైనా చేయించాలి అన్నట్టుగా ఉంది. కాకపోతే పిల్లలు ఏమంటారంటే, అమ్మ నీకు మోకాలు నొప్పులు కదా, పైనకి కిందకి నీకు ఇబ్బంది అవుతుందేమో, ఎందుకమ్మా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. నా ఆలోచన ఏంటంటే, నాకు 2 మనవళ్ళండి. మా మనవళ్ళకు కొన్ని మొక్కలైనా నేను పరిచయం చేయాలి. ఇగో ఈ మొక్కకు ఈ పండు వస్తుంది, ఈ మొక్క ద్వారా ఇలా మనము సేఫ్ అవుతాము, ఈ మొక్క మనకి ఇంత హెల్దీ, ఇవన్నీ చెప్పాలి అని నాకు చాలా ఆలోచనలు, చాలా ఏమంటారండి అతి ఆశలు అనొచ్చు అని చెప్పొచ్చండి. వాటిని అలాంటివి ఉన్నాయండి. కాకపోతే పిల్లలేమో అమ్మ ఇబ్బంది పడుతుంది అని వాళ్ళు అనుకుంటారు. ఇబ్బంది ఉంటుందండి, మొక్కల పని అంటే కొంచెం శ్రమ అవసరం ఉంటుంది. కానీ ఇష్టంతో చేస్తే ఆ శ్రమలాగా అనిపించదండి. అలా అని రోజు చేయను కదండి, ఎప్పుడన్నా వీకెండ్స్ మనకు వీలైనప్పుడు అలా చేస్తుంటాం కదా, అలా చేద్దాము అన్న ఒక ఆలోచన మాత్రం ఉందండి. మా పిల్లలిద్దరు కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే నాకు చేద్దామన్న ఆలోచన ఉందండి. పైన కొంచెం ఒక 20 వరకు పెద్ద టబ్బులు పెట్టేసి కొంచెం మల్బరీ అట్లాంటి కొంచెం మంచి మంచి మొక్కలు పెంచి వాళ్ళకు, నా మనవళ్ళకి, చిన్న మనవాడ చాలా దూరంలో ఉంటాడు, ఆయన వచ్చినప్పుడైనా, పెద్ద మనవాడు దగ్గరలో ఉంటాడు, ఆయన వచ్చినప్పుడైనా వాళ్ళకి ఈ మొక్కకు ఈ కాయ వస్తుంది అనేదన్నా తెలవాలి, ఆ ఒక్క కాయన్నా వాళ్ళు తినాలి అన్న ఒక సంకల్పం మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగుందండి. దాని మరి నేను ఎంతవరకు తీసుకెళ్తానో అంటే దీంట్లో పెద్ద అంత మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అంత అవసరం లేదు. ఓన్లీ పెద్ద డబ్బులు ఒక 20 తెచ్చుకుంటే, 100 రూపాయల డబ్బులు ఒక 20 తెచ్చుకుంటే ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు అన్న ఆలోచన నాకుంది. చూద్దాం, అది చేయాలని ఒక ప్లాన్తో పైనంతా అయితే ముందైతే క్లీన్ చేయించానండి. ఎక్కడ కూడా ఒక చెత్త, ఒక కర్ర ముక్క, ఒక వేస్టేజ్, ఇనుప ముక్కలు ఏం లేకుండా అన్నీ తీయించేసి ఊడిపిచ్చేసి శుభ్రం చేయించానండి. చూద్దాం, ఒకసారి పిల్లలతో డిస్కస్ చేసి అది సాధ్యమా కాదా, ఎందుకంటే కొంచెము నా గురించే వాళ్ళు ఆలోచిస్తారండి. కాకపోతే నాకేమో కోరిక అదండి. ఓకే.